ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. I have the long contact is Prakash Raj garu. Okay. That is So, my ఇప్పటికి? life. Still. ఎప్పటికైనా నేను చనిపోవడం దాకా ఆయన అంత ఒక ర్యాప్ ఉంది నాకు అతను. ఆయన కూడా లైఫ్ కి సంబంధించిన విషయాలు బాగా చెప్తారు. ఆయన దగ్గర కూర్చుంటే 2-3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది టైం. ఒక్క టైంలో నేను మొత్తం ఫైనాన్షియల్ డ్రాప్ అయినప్పుడు నేను యాక్చువల్లీ సూసైడ్ చేయాలని అనిపిస్తుంది నాకు. మీకు ఆ టైంలో నేను ప్రకాష్ రావు గారు పిలిచి డబ్బు కోసం కాదు, ప్రకాష్ నేను మొత్తం డ్రాన్ అయిపోయింది, నాకు ఏదైనా ఒక రైజింగ్ మాట ఇవ్వండి, మీన్స్ ఒక ఇన్స్పిరేషన్, లైఫ్ బతకడానికి ఒక ఇన్స్పిరేషన్ డైలాగ్ ఇవ్వండి చెప్తే హీ గివ్ మీ ఏ మెసేజ్, దిస్ టైమ్ ఆల్సో పాస్, మై లక్ ఏదో నా లైక్ నా ఈ భూమిలో ఇంకా ఉండాలి అదేదో డిజైన్ తో ఆ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ దిగారు. నాకు ఫోన్ 10 minutes నీ దగ్గరకు నా బండి వస్తుంది, ఏడు పాపయ్య ఎవరికి తెలియకూడదు, స్ట్రైట్ గా నా ఫ్లాట్ కి వచ్చి చెప్పి సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్, లైక్ మెంటలీ అండ్ ఫిజికలీ. దట్స్ వై ఐఎమ్ స్టాండింగ్ హియర్ నౌ. అయితే ఆ రోజు సూసైడ్ చేసుకునే వల్ల సెకండ్ చాలు కదా నాకు. ఓకే, అంత ప్రెషర్ అంత పైన ఉంది. యాక్చువల్లీ ప్రెషరే మనకు ప్రాబ్లం. యాక్చువల్లీ సి ఎవ్రీబడి డజంట్ వాంట్ టు సూసైడ్ లాంగ్ టర్మ్ ఆలోచించడం కాదు, ఒక సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే, అది దాడిందే అయిపోద్ది మనకు. నాకేదో ఆ టైంలో అన్నయ్యకు ఒక మెసేజ్ పెట్టాలి, దట్ ఈస్ మై లక్ యాక్చువల్లీ. అది చేయకుండా నేను ఆలోచింటే నేను ఆ పాయింట్కి వచ్చేసాడు. నేను ఒక్కసారి నా అన్నయ్యకు ఏదైనా మాట అయినా నాకు చాలు, బతికడానికి ఒక్క మాట చాలు, నాకు ఒక ఇన్స్పిరేషన్ చాలు. సో ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఆఫ్టర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ దిస్ థింగ్ దట్ శతమానం భవతి ఇమ్మీడియట్ టైం. సో ఐ హ్యావ్ అ గుడ్ ర్యాప్ విత్ హిమ్. ఒక్కసారి అన్నయ్యతో నేను మెసేజ్ చేయాలి, అది ఫోన్ కూడా చేయలేదు, నేను మెసేజ్ పెట్టారు, ఆయన ఇమ్మీడియట్ గా ఏదో అదే ఐ హ్యావ్ టు బి హియర్, దట్ ఈస్ ద యూనివర్సల్ డిజైన్. ఓకే, హీ నెవర్ ఇమ్మీడియట్లీ ఆయన మెసేజ్ రిప్లై చేయడం కూడా కాదు, ఆ టైంలో ఇమ్మీడియట్ గా రిప్లై చేశారు. ఆ టైంలో అతను ఇక్కడ ఉంటారు, అది నా అదృష్టం. ఫైనాన్షియల్ గా అంతా ఏది ప్రాబ్లం అంతా సాల్వ్ చేశారు ఆయన. అమౌంట్ నేను చెప్పలేదు, బట్ ఇట్స్ గుడ్ అమౌంట్. ఓకే, గ్రేట్ ప్రకాష్ సార్. ఫస్ట్ టైం మీరు ఇది ఓపెన్ గా బయట చెప్పటం. అవును. ఓకే, సో మిమ్మల్ని ఇంతగా ప్రేమించిన తెలుగు ఆడియన్స్ కి, తెలుగు ప్రేక్షకులకి, సినిమా లవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. నాకు తెలుగు అంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఇట్స్ లైక్ మై మదర్. నేను చెప్పాను కదా, ఇట్స్ లైక్ మై మదర్ ల్యాండ్. యాక్చువల్లీ నాకు ఇంకా మంచి క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్ చేసి ఆనందింపి చేయాలి. ఓకే, సో ఐ వాంట్ బి హియర్ లైక్ ఎంటర్టైనర్. ఓకే, ఫర్ తెలుగు ఆడియన్స్ మస్ట్. ఓకే, ఐఎమ్ ట్రైయింగ్ టు షిఫ్ట్ హియర్. వచ్చేయండి, షిఫ్ట్ అయిపోండి. అదే. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా ఇయర్స్ తర్వాత తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని చూడబోతున్నారు కాబట్టి చాలా చాలా మంచి విశేషాలు, ఎక్కడ మాట్లాడినవి మాట్లాడారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలా పిక్చర్స్ వస్తుంది, మీరు చూడండి, మీరు ఎంకరేజ్ చేయండి. ఏం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఇప్పుడు రోబిన్ హుడ్, మన్మయి, ఇంకొక షంపాలిన్ ఒక షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు 28th వికటకవి వెబ్ సిరీస్ ఒకటి వస్తుంది. ఓకే, Z5 లో, అది చూడండి. తర్వాత ఇప్పుడు సోల్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, చిరంజీవి గారు సంవత్సరానికి డజన్ పిక్చర్లు చేస్తున్నారు. చెయ్యాలి. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. మంచి మూవీస్ చేస్తున్నారు. మీలాంటి పెద్ద ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూ కూడా నా అదృష్టం. థ్యాంక్ యూ సార్, సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.